గాయస్, ఈరోజు అయితే మీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటో చూపిస్తాను రండి. మా చిన్న చెట్టుకి ఒక డ్రాగన్ అయింది చూడండి మీరే. ఈ పూత పుయ్యకుండానే అవుతుంది. ఇది చాలా స్పెషల్ చెట్టు తెలుసా మీకు. ఇది కాయడానికి ఒక 2 years పట్టింది. అంతకంటే ముందే మేము పెట్టాము, కానీ ఇప్పుడే కాసింది. చూడండి ఎలా కాసిందో, చిన్నగా బాగుంది కదా. ఈ డ్రాగన్కి అయితే మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో కామెంట్ చేయండి. అంతకంటే ముందు మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇదిగోండి, మా ఇంట్లో చిన్న తోట పెట్టుకున్నాము చూడండి. అందులో ఈ వంకాయ చెట్టు ఇంకా స్పెషల్, ఎందుకంటే దానికి రోజు వంకాయలు కాస్తాయి చూడండి. వావ్, సూపర్ నైస్. ఈ చెట్లకైతే బ్లాక్ కాస్తుంది. బ్లాక్ ఇది 2 ఒకటే. చూడండి ఎంత బాగున్నాయో, స్పెషల్గా ఉంటాయి. ఎంతకైనా మనం తోటలో పెట్టుకునే బెస్ట్ అనుకుంటా. ఎంతకైనా మనం తోటలో పెంచుకునేవి బాగుంటాయి కదా టేస్ట్. అందుకే ఈ చెట్లు పెట్టుకున్నాము. ఇక్కడ కూడా అదే ఉంది చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో. ఈ పూత వల్లే ఈ కాయలు కాస్తాయి తెలుసా మీకు. అలాగే మా దగ్గర మిరపకాయ చెట్టు కూడా ఉంది. వీటిలో కాస్తున్నాయి చూడండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చిన్నగా పెట్టాము మొన్న, అందుకే ఇది ఇంకా కాయలేదు. అక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకా ఇక్కడైతే ఒక తులసి చెట్టు పెద్దగా ఉంది. అండ్ ఆ బొర్రెలో మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది చూడండి ఎంత బాగుందో. నాకు ఇవంతా ఇది చాలా పెద్ద తోటగా మేము అనుకుంటాము, కానీ ఇది చాలా చూస్తే చిన్నగా ఉంటుంది. ఇందులో ఐటమ్స్ మాత్రం చాలా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను డ్రాగన్ ఫ్రూట్ని హార్వెస్టింగ్ చేస్తున్నాను, మీరే వచ్చి చూసేయండి. వచ్చేసిందా? చూపి, వాళ్ళకి చూపి. కట్ చేసి చూపి ఎట్లుందో. అది పింకా లేకుంటే వైటా? ఏమో నేను చూస్తా ఉండు. పింక్. ఇంట్లో చూడండి మీరే ఎంత బాగా కాస్తుందో. పింక్ పింక్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి. చాలా పెద్దగా కూడా వచ్చింది. ఇంకా ఈ దాంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. ఇది ఇంకా మీకు ఎక్కువ వైట్ దొరుకుతుంది, మాకు మాత్రం పింక్ మా ఇంట్లోనే చెప్తుంది కదా.
చూడండి ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కట్ చేసి తినేసి చేస్తాము. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఫ్రెండ్. నేను టేస్ట్ చేస్తా. వెరీ టేస్ట్ సూపర్గా ఉంది. అసలు ఎంత స్వీట్నెస్గా ఉందో, చాలా బాగుంది. రియల్గా అయితే మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇది ఎంత చాలా బాగుందంటే ఇంకో విషయం ఉంది మీకు. ఎల్లుండే మాకు ఒక కాయ కాస్తుంది. ఆ కాయ ఏంటో తెలుసా? ఖజూర. ఆ కాయ ఓన్లీ ఎల్లో కలర్ ఉంటుంది, కానీ సేమ్ ఖజూర లాగానే ఉంటుంది. మీరే చూసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో ఖజూరాలు. ఖజూరకాయలు చాలా లావులాగా ఉంటాయి. నేను ఇంకా చిన్నవే తీసుకున్నాను, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి. కిచెన్లో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరే చూసేయండి ఎంత బాగా. బయట ఎక్కువగా దొరకవు కూడా, చాలా ఎక్కువ రేట్ ఉంటాయి. ఇది మా ఇంట్లోనే పండింది, మీరే చూసేయండి. ఇప్పుడైతే మేము టేస్ట్ చేస్తున్నాము. చాలా బాగుంది. ఇదైతే డైరెక్ట్గా కూడా తినొచ్చు, స్వీట్గా కూడా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. ఇదైతే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో కూడా. స్వీట్నెస్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి నచ్చితే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.